ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ధైర్యాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది. ఈ పరిశుద్ధ దినము మరి విశేషముగా అవును, ఆయన లేచి ఉన్నాడు, మృతులలో నుంచి ఆయన పునరుద్ధానుడుగా ఆరోహణమయ్యాడు అని ప్రపంచమంతా కూడా సంతోషించే ఈ పరిశుద్ధ దినము ఆయన వాక్కును ధ్యానం చేసుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 24వ అధ్యాయము 5-6 వచనములను చదువుకుందాము. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మరి సజీవుడైన మన ప్రభువు ముందుగానే ఆయన సెలవిచ్చి ఉన్నాడు. ఆయన 3వ దినమున మరణము నుంచి ఆయన లెగుస్తాను అని. అవును ప్రియ దేవుని బిడలారా, అయితే అది మరచిపోయిన శిష్యులు, అది మరచిపోయిన కొంతమంది స్త్రీలు, అవును, ఆదివారము తెల్లవారుజామున సమాధి దగ్గరకు సుగంధ ద్రవ్యములు తీసుకొని వెళ్ళడానికి మరి వారు వెళ్ళి అక్కడ ఆయన సమాధి ఖాళీగా ఉండుట చూచినప్పుడు, వారు విభ్రాంతి నొందినప్పుడు అక్కడ 2 దేవదూతలు చెప్తూ ఉన్నారు. ఏమని? సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏదైనా సమాధి ఖాళీ ఉన్నది అనంటే, అవును ప్రియ దేవుని బిడలారా, అది కేవలం యేసుక్రీస్తు సమాధి మాత్రమే ఖాళీగా ఉన్నది. ఎంతో మంది, అవును ప్రియ దేవుని బిడలారా, నేను దేవుణ్ణి అని చెప్పిన వారు మరణించి లేవకుండా సమాధిలోనే ఉండిన వారుగా ఉన్నారు. కానీ అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో లేకుండా సజీవుడుగా, పునరుద్ధానుడుగా, ఆరోహణమైన దేవుడుగా, త్వరలో రాబోతూ ఉన్న దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఆయన మరణపు ముళ్ళును విరిచిన దేవుడుగాను, మృత్యుంజయుడుగాను మన రక్షకుడు మనతో ఉన్నాడు. ఈ ఉదయకాలము ప్రియ దేవుని బిడలారా, మన జీవితాల్లో సంతోషాన్ని, వెలుగును నింపిన దేవుడుగా ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చుట ద్వారాను, అలానే ఆయన సిలువలో బలియాగము చెల్లించుట ద్వారాను, మరణించి తిరిగి లేచుట ద్వారాను మనకి విడుదల, మనకి రక్షణ, మనకి నిత్య జీవమును ఆయన అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, తన పునరుద్ధాన బలము చేత, తన పునరుద్ధాన శక్తి చేత ఆయన మనలను బలపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలము అవును, మన పరిస్థితులు ఒకవేళ, అవును ప్రియ దేవుని బిడలారా, మరి క్రీస్తును ఎరుగక ముందు మరణము చేత, మరి అనేక భయాల చేత, అనేక వేదనల చేత ఉన్నప్పటికీ క్రీస్తు మనలో అవును నిలిచి ఉన్నప్పుడు, ఆయన జీవము మనలో నిలిచి ఉన్నప్పుడు, అవును, ఆయనతో నిత్యత్వంలోనికి సజీవులుగా, అవును ప్రియ దేవుని బిడలారా, యుగ యుగాలు తండ్రితో జీవించే ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆనాడు ఆ స్త్రీలు ఎంతో సంతోషముతో మగ్దలేని మరియ, అవును, శిష్యులకు మరి వెళ్ళి ప్రభు చెప్పమంటాడు. అవును, మరి శిష్యులకు తెలియచేయండి, ఆయన లేచి ఉన్నాడు. ఎంతో కలవరము, భయముతో మరి నిండుకొని ఉన్న వారి జీవితాలలో ఆయన లేచి ఉన్నాడు అన్న శుభవర్తమానము వారు వినినప్పుడు వారి హృదయాలు ఎంతగానో సంతోషించినవి, గంతులు వేసినవి. అవును ప్రియ దేవుని బిడలారా, సజీవుడైన దేవుణ్ణి మృతులలో వెతుకుతూ ఉంటారు ఎంతో మంది కూడా. అవును, మన జీవితాలలో ఎన్నో అనుభవాలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, దేవుడు నన్ను చూడటలేదా, మర్చిపోయాడా? అవును, దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టి, అవును, నిర్జీవమైన వాటి కొరకు పరుగులు తీస్తూ ఉంటాము. మన దేవుడు పునరుద్ధానుడుగా ఆరోహణమైన దేవుడు త్వరలో రాబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఆయనతో కూడా నిత్య నివాసమును తన బిడల కొరకు ఏర్పరిచి మరి ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినము మన ప్రభు పునరుద్ధానుడుగా ఆరోహణమైన అనుభవాన్ని బట్టి ఆయన లేచి ఉన్నాడు. మృతులలో నుంచి, సమాధిలో నుంచి, మరణపు ముళ్ళును విరిచిన దేవుడుగా
ఉన్నాడు కనుక మనము దేవునిలో సంతోషిస్తూ, దేవునిలో ఆనందిస్తూ, దేవుని మహిమపరుస్తూ, అవును, ఆయన ప్రియ జనాంగముగా మనము జీవించవలసి ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, మన పాప బ్రతుకుల నుంచి, మన చీకటి దుఃఖకరమైన వ్యాధికరమైన జీవితాల నుంచి ఆయన మనలను విడిపించుట కొరకు ఆయన పునరుద్ధానుడుగా ఆయన లేచి ఉన్నాడు. ఆయన, అవును ప్రియ దేవుని బిడలారా, కనుక యుగ యుగాలు కూడా ఆయనతో నిత్యత్వములో మనము కూడా ఆయన వారసులుగా, ఆయనతో అధికారములో ప్రభు మనలను తన సింహాసనం మీద కూర్చుండబెట్ట మరి ఆలోచనతో, అవును, తన బిడ్డలందరూ కూడా ఉండాలని నిరీక్షణ గలవారై, శుభప్రదమైన నిరీక్షణతో తన బిడలు తనను ఎదుర్కోవాలని, అవును, ప్రభు మనకిచ్చిన నిశ్చయతను బట్టి, నిరీక్షణను బట్టి సంతోషముతో, అవును, నాకు భయం లేదు, నా ప్రభువు మరణించి సమాధికే పరిమితం అవ్వలేదు, ఆయన సమాధి ఖాళీగా ఉన్నది, అవును, సాతాను తలను చితక్కొట్టిన దేవుడుగా నా దేవుడు ఉన్నాడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడుగా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు సజీవుడైన దేవుడు, కనులుండి చూచే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, చెవులుండి వినే దేవుడు, ఆయనలో జీవం ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఆయన జీవమును మనకిచ్చి మనలను జీవింపచేస్తున్న దేవదేవుని స్తుతిస్తూ ఈ పరిశుద్ధ దినం దేవుని మహిమపరుద్దాం, దేవునిలో సంతోషిద్దాం. ఇటు మాటలు ప్రభు మన వెనికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, సజీవుడైన వానిని మృతులలో ఎందుకు మీరు వెదుకుచున్నారు అని దేవదూతలు ఆనాడు పలికి ఉన్నారు. అవును ప్రభువా, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అవును తండ్రి, నాయనా, నీవు సమాధికి పరిమితమైన దేవుడవు కాదు ప్రభువా, సమాధిని గెలిచిన దేవుడవుగా, మరణపు ముళ్ళును విరిచిన దేవుడుగా, మృత్యుంజయుడువుగా, పునరుద్ధానుడువుగా ప్రభువా, నాయన మా జీవితాలలో, నాయన ఈ లోక రక్షకుడిగా, అవును ప్రభువా తండ్రి, నాయన పునరుద్ధానపు శక్తి చేత తండ్రి, నాయన నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడలుగా, నీ పరిశుద్ధ జనాంగముగా నీ ప్రజలను ఏర్పరచుకున్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ఇటువంటి సంతోషకరమైన ఈ దినం నాయన, నీవు మృత్యుంజయుడుగా, పునరుద్ధానుడుగా మా జీవితాలలో ప్రభువా ఉన్నందుకు ఎంతగానో నిన్ను స్తుతిస్తున్నాం. వ్యాధి బాధలను బట్టి ప్రభువా, కష్ట నష్టాలను బట్టి, ఈ భౌతిక సంబంధమైన వాటి కొరకు వారి జీవితాలను నాయనా కృషింప చేసుకొనకుండా పునరుద్ధానుడైన నిన్ను బట్టి ప్రభువా, నా దేవుడు పునరుద్ధానుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, మృత్యుంజయుడు అని, అవును ప్రభువా తండ్రి నాయన, నీ బలము చేత, నీ పునరుద్ధాన శక్తి చేత నీ బిడలను బలపరచమని, ఆదరించమని, కృపచూపమని, ఈ పరిశుద్ధ దినము నిన్ను ఆరాధించుటలో పరిపూర్ణులుగా నీ బిడలను సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.